మమత ఒక మహిళ ఆ సెంటిమెంట్నే వాడుతుంటుంది. కానీ అనేక మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే చూస్తా కూర్చుంటుంది, లేదా ఆ రాక్షసుల్ని కాపాడుతుంది. తన ఓటు కోసం ఎంతకైనా దిగజారుతుంది అన్నటువంటిది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకయ్యా అంటే అప్పట్లో జరిగినటువంటి సందేశకాలి అత్యాచారాలు అరాచకాలకు సంబంధించి దాంట్లో రాజకీయ కోణాన్ని ప్రజలకు చూపించి తప్పించుకోగలిగింది, భారీ మెజార్టీతో గెలవగలిగింది. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించి ఆడుతున్నటువంటి జోదంతో దేశంలో ఉన్నటువంటి భారతీయులైనటువంటి వాళ్ళే అక్కడ బెంగాల్లో చివరికి పరాయి వాళ్ళుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ కొన్ని జిల్లాల్లో అయితే భారత్ మాతాకి జై అంటే తల నరుకుతారు, లేకపోతే కనుక భారతీయులు మీరు భారతీయులా అని ప్రశ్నించేటటువంటి పరిస్థితులలో దిగజారిపోయి ఉన్నది అక్కడ. అదే సందర్భంలో తాజాగా చివరికి ఒక కోల్కతాలోనే ఒక హాస్పిటల్లో అత్యాచారానికి ఒక వైద్యురాలు గురైతే ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కమ్ సూపరింటెండెంట్ పట్టించుకోకపోతే సూపరింటెండెంట్ మీద వ్యతిరేకంగా స్టూడెంట్స్ అందరూ గట్టిగా గొడవ చేస్తే ఆయన రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఆమోదించకుండా ఆయన్ని వేరే చోటకి ప్రమోషనల్ ట్రాన్స్ఫర్ చేసింది మమతా బెనర్జీ. అదే ఒక దిగజారుడు అనుకుంటే అత్యాచారం జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆసుపత్రిలో దాన్ని రెనోవేషన్ పేరుతో తాజాగా దాన్ని ఏమంటారు ప్రొక్లైనర్తో తీసుకొచ్చి కూల్చి కొత్త నిర్మాణాలకి ఓకే చేశారు. అంటే అత్యాచార కేసుని తప్పుదోవ పట్టించడం కాదు, ఆ అమ్మాయికి కంట్లో బ్లడ్, శరీరంలోని ఏది మహిళలకు ఉండేటువంటి ప్రదేశాల్లో వచ్చినటువంటి బ్లీడింగ్ చూసిన ప్రతి డాక్టరు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆగ్రహంతో రగులుతున్నారు. చివరికి కలకత్తా హైకోర్టు సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తే ఆ దర్యాప్తు సిబిఐ బృందం వచ్చేలోపు హాస్పిటల్లో కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి 20 మీటర్ల పొడవు మొత్తం కూడా పగలగొట్టేసి చేశారు. అంటే ఏ స్థాయిలో మమతా బెనర్జీ దిగజారుందో అర్థం చేసుకోవచ్చు.